मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव. Hello my dear students and parents. I am Harish Reddy, master trainer and mentor to IIT NEET episode students. Today session వచ్చేసి జోసా 2026 కౌన్సిలింగ్ గురించి. రేపు మనకు రౌండ్ 1 రిజల్ట్స్ విడుదల చేస్తున్నారు. 10 o'clock తర్వాత రౌండ్ 1 రిజల్ట్స్ అనేవి వస్తాయి. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి క్లియర్గా చూసుకోవచ్చు. క్లియర్గా చూసుకుంటే మీకు బ్రాంచ్ ఏది అలాట్ అయింది, ఏ కాలేజ్ అలాట్ అయింది, తర్వాత ఎన్నో నెంబర్ అని వెరీ క్లియర్గా ఇస్తారు. సో దీని గురించి కొన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రౌండ్ 1 రిజల్ట్ తర్వాత ఏం చేయాలి అనేది పాయింట్స్ చెప్తాను. తర్వాత ఈ తప్పులు చేయొద్దు. కొన్ని తప్పులు జరుగుతాయి ఎవ్రీ ఇయర్. అట్లీస్ట్ 2% పీపుల్ అన్నా తప్పులు చేస్తారు. అదేంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఫ్లో టు ఫ్రీజ్ స్లైడ్లో కూడా కొన్ని పాయింట్స్ ఉంటాయి, అది చెప్తాను క్లియర్గా. ఈ తప్పులు మాత్రం చేయకుండా ఆ తప్పులు ఏంటో ఫస్ట్ ఒక పాయింట్ చెప్తా చూడండి, దాన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ యూ నాట్ పే ఫీజ్, కొద్దిమందికి సీట్ అలాట్ అవుతుంది. అలాట్ అయిన తర్వాత ఆ పేరెంట్స్ ఎలా అనుకుంటారంటే నాకు నచ్చినది రాలేదు, సో నాకు నచ్చినది నెక్స్ట్ రౌండ్లో వస్తుందేమో, నేను ఎక్స్పెక్టే చేయలేదు సార్, అసలు ఇది నాకు వద్దు కానీ పెట్టాను అని అనుకొని ఫీ పేమెంట్ చేయకుండా ఉన్నారనుకోండి, సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫీ పేమెంట్ చేయకుండా, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకుండా సీట్ క్యాన్సిల్ అవుతుంది. ఇది ఫస్ట్ మిస్టేక్. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా మీరు యాక్సెప్ట్ చేసి ఫీజు కట్టి తర్వాత సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి, డాక్యుమెంట్స్ని. అప్పుడే మీరు కౌన్సిలింగ్లో ఉంటారు. బెటర్ కాలేజ్ కోసం ప్రయత్నించవచ్చు. లాస్ట్ రౌండ్ వరకు మీకు ఇష్టమైంది రాకుంటే మీరు ఎగ్జిట్ కావచ్చు. ఈ పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఈ మిస్టేక్ చేయకండి. రెండోది ఏంటి అంటే, కొద్దిమంది ఫ్రీజ్ ఓకే చేస్తారు, చేసినాక తర్వాత అయ్యో సార్ నాకు ఇంకా బెటర్ కాలేజ్ వస్తుండే, నేను ఫ్రీజ్ తప్పు చేశాను. డేట్ అయిపోయిన తర్వాత, డేట్ వరకు ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రీజ్ చేసుకున్న తర్వాత అరే నేను ఫ్లోట్ మార్చుకోవాలంటే ఏం చేయాలని చాలా ఇబ్బంది పడతారు. డేట్ అయిపోయిన తర్వాత మనం మార్చడానికి ఉండదు. ఫ్రీజ్ అంటే మీకు వచ్చిన కాలేజ్ని ఓకే చేసుకోవడం అనమాట. ఫ్రీజ్ ఓకే చేసుకున్నాక మీరు మళ్ళీ ఫ్లోట్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉండదు, స్లైడ్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉండదు. మీకు వచ్చిన సీట్ తోటి వెళ్ళిపోవడం, ఇక అంటే మీ సీట్ మీకు ఉంటుంది. నెక్స్ట్ కొద్దిమంది స్లైడ్ పెట్టుకుంటారు. స్లైడ్ పెట్టుకుంటే, స్లైడ్ అంటే ఏంటంటే అదే కాలేజీలో వేరే బ్రాంచ్ కోసం. ఇప్పుడు ఎన్ఐటి వరంగల్లో మెకానికల్ వస్తుంది, నాకు ఎన్ఐటి వరంగల్ కావాలి సార్, కానీ నాకు కంప్యూటర్ సైన్స్ కావాలి, ఎన్ఐటి వరంగల్ మాత్రమే నాకు కావాలి, ఇంకా నాకు వేరే ఏ కాలేజీలు వద్దు, నాకు పైన కాలేజీలు వద్దు అనుకుంటేనే ఫ్రీజ్ పెట్టుకోవాలి. కానీ కొద్దిమంది తెలియక స్లైడ్ పెట్టుకోవాలి. కొద్దిమంది తెలియక స్లైడ్ పెట్టుకుంటారు. పెట్టుకున్నాక సార్ ఇప్పుడు నేను సెకండ్ రౌండ్లో నాకు నచ్చిన బ్రాంచ్ రాలేదనుకోండి, స్లైడ్ పెట్టుకున్నా, నేను ఎన్ఐటి వరంగల్లో నాకు కంప్యూటర్ సైన్స్ రాలేదు, సో నేను సెకండ్ రౌండ్లో ఫ్లోట్ పెట్టుకోవచ్చా, ఫ్యూచర్ రౌండ్లో ఫ్లోట్ పెట్టుకోవచ్చా అంటే కుదరదు. ఒక్కసారి స్లైడ్ చెక్ చేసుకున్నావు అంటే నువ్వు అదే కాలేజీలో తిరగాలి. దానిపైన ఏమైనా బ్రాంచెస్ పెట్టి ఉంటే అదే కాలేజీలో నువ్వు తిరుగుతూ ఉండాలి. నీకు వేరే కాలేజీలకు పర్మిషన్ ఉండదు, ఇక ఫ్లోట్ ఉండదు. సో ఈ మిస్టేక్ కూడా చేయకండి, చాలా ఇంపార్టెంట్. ఇంకా చూడండి ఇప్పుడు పాయింట్స్ ఎలా ఇస్తానని లాస్ట్ వరకు చూడండి. ఇన్ఫర్మేటివ్గా కొన్ని పాయింట్స్ ఉంటాయి, మీకు ఆ డిఫరెన్స్ కూడా మళ్ళీ చెప్తాను. 10 AM రిజల్ట్ వస్తుంది, మనకు 10 AM రిజల్ట్ వస్తుంది. తర్వాత బ్రాంచ్, మీకు ఏ బ్రాంచ్ అలాట్ అయింది, ఏ కాలేజ్ అలాట్ అయింది, ఏ ఆప్షన్ నెంబర్ ఎన్నోది, మీరు 300 పెడితే 70, 80, 90 అనేది. తర్వాత అలాటెడ్ కేటగిరీ కూడా, నీకు ఓపెన్ కేటగిరీయా, ఓబీసీయా, లేకపోతే పీడబ్ల్యూడీ ఓపెన్, ఇలా క్లియర్గా మనకు వచ్చేస్తుంది. ఓకే, ఇది మీరు చూసుకుంటారు. తర్వాత 5 PM ఆన్వర్డ్స్, ఉదయం 10కి రిజల్ట్ వస్తే ఈవినింగ్ 5 PM నుంచి ఫీజు కట్టాలి. ఫీజు ఎంత కట్టాలని ఏం టెన్షన్ పెట్టుకోకండి, అది చెప్తా. ఎస్సీ ఎస్టీకి అయితే 15,000, ఓబీసీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి 15,000, ఓబీసీ ఓపెన్ ఈడబ్ల్యూఎస్కి 30,000 ఫిక్స్డ్. అది మీకు అలాట్మెంట్లో కనిపిస్తుంది క్లియర్గా. బై డిఫాల్ట్ మీరు ఫీ పేమెంట్ చేయకపోతే మీకు అదే కనిపిస్తుంది, ఏం టెన్షన్ లేదు, మీరేం సెలెక్ట్ చేయాల్సింది ఉండదు. 5 PM ఆన్వర్డ్స్ ఫీ కట్టాలి. ఆఫ్టర్ దిస్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. మీరు ఫీజు కడితేనే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు, ఫీజు కడితేనే డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారనమాట. అది ఎవరు చేస్తారు అంటే అలాటెడ్ కాలేజ్ టీమే చేస్తారు. సార్ నేను ముందే ప్రీ అప్లోడ్ చేసిన సార్, ఫీ కూడా ముందే కట్టాను కదా అంటే ఫీజు కన్సిడర్ చేసి ఇప్పుడు క్రాస్ చెక్ చేస్తారనమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇప్పుడు జరుగుతుంది. సీట్ అలాట్ అయిన తర్వాత, సీట్ అలాట్ ఎవరు చేస్తారంటే ఇప్పుడు ఐఐటి ఢిల్లీ అలాట్ అయింది. మీకు ఐఐటి ఢిల్లీ అలాట్ అయితే ఐఐటి ఢిల్లీ టీం ఉంటుంది కదా, ఆ టీము ఎవరెవరు అలాట్ అవుతుందో, ఎంతమంది అలాట్ అయితే వాళ్ళు వెరిఫై చేస్తారనమాట. ఓకే, ఐఐటి మద్రాస్ అలాట్ అయిందంటే ఐఐటి మద్రాస్ టీం ఏం చేస్తారంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. ఓకేనా, ఐఐటి కాన్పూర్ అలాట్ అయితే ఐఐటి కాన్పూర్ టీం చేస్తుంది మీ సర్టిఫికేట్స్ని. ఓకేనా, ఇది ఎప్పటివరకు అంటే 26 జూన్ 5 PM వరకు, 5 PM ఈవినింగ్ వరకు. ఇక్కడ ఇచ్చారు చూడండి క్లియర్గా. రౌండ్ 1 రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే 13th జూన్ 10 AM. 13th జూన్ ఈవినింగ్ 5 PM నుంచి ఆన్లైన్ రిపోర్ట్ చేయాలి, ఫీ పేమెంట్ చేయాలి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఓకేనా, ఏమైనా క్వైరీస్ ఉంటే వాళ్ళు పంపిస్తారు. ఎప్పటి వరకు 26 జూన్ వరకు.
26 జూన్ వరకు ఈవినింగ్ 5 PM వరకు పేమెంట్ చేయాలి. అయితే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే తొందరగా సర్టిఫికేట్స్ ఫీజు కట్టేసి తొందరగా మీరు అప్లోడ్ చేస్తే బెటరు. ఎందుకంటే మన క్వైరీస్ వచ్చినాయి అనుకోండి, మీరు దానికి సొల్యూషన్ పంపించవచ్చు దానికి ఆల్టర్నేటివ్గా. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఇంకొకటి, ఇఫ్ యు నాట్ లైక్ అలాటెడ్ సీట్ ఈవెన్ దో యూ షుడ్ జాయిన్. మళ్ళీ చెప్తున్నా, మీకు అలాట్గా అయిన కాలేజ్ నచ్చకున్నా సరే మీరు ఖచ్చితంగా ఫీ పేమెంట్ చేయాలి. చెయ్యకుంటే మాత్రం మిమ్మల్ని కౌన్సిలింగ్ నుంచి బయటకు పంపిస్తారు, బయటకు వచ్చేస్తాం మనం. ఇంకా మళ్ళీ ఎంటర్ కావాలన్నా కుదరదు. ₹1,00,000 ఇచ్చినా మీరు ఎంటర్ కాలేరు అనమాట. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇష్టం ఉన్నా లేకున్నా ఫస్ట్ మీరు ఫీజు కట్టండి, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయండి. నెక్స్ట్, ఇఫ్ యూ పే ఫీ పేమెంట్ చేసి అప్లోడ్ చేస్తావు కదా, యూ కెన్ ట్రై ఫర్ బెటర్ కాలేజ్. అంతే, మీకు అప్లోడ్ చేసిన తర్వాత ఫ్లోట్ పెట్టుకుంటే ట్రై ఫర్ బెటర్ కాలేజ్ అనమాట. ఫీ ఎంతంటే ఓబీసీ ఓపెన్కి ఏమో ఈడబ్ల్యూఎస్కి 30,000, SC ST PWDకి 15,000 ఉంటుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇది ఒక పాయింట్. నెక్స్ట్, ఎవ్రీడే మీరు వెబ్సైట్ చూస్తూ ఉండండి. రేపటి నుండి ఎవ్రీ మార్నింగ్ 2 or 3 అవర్స్కి ఒకసారి మొబైల్లో చూడండి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా. మీరు సర్టిఫికేట్ అప్లోడ్ చేసినట్టు కదా, ఏమైనా క్వైరీస్ వచ్చినాయా, లేకపోతే అన్ని వెరిఫై అయినాయా అని చూస్తూ ఉండాలి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకేనా, ఎవ్వరు మీకు ఫోన్ చేసి ఇది జరుగుతుంది అని ఎవరు ఏం చెప్పరు. సో మీరు అలర్ట్గా ఉండండి. ఓకేనా, వెరిఫైడ్ క్వైరీస్ ఏమైనా వచ్చినాయా లేదా, అంత క్లియర్ ఏమన్నా ఉందా అని చూసుకుంటూ ఉండండి. మీకు ఏమైనా డౌట్ ఉండి ప్రాబ్లం సాల్వ్ కాకుంటే మీకు IIT మద్రాస్ అలాట్ అయ్యింది అనుకోండి, మీరు వాళ్ళకి కాల్ చేసి కూడా సాల్వ్ చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ కొద్దిమంది పేరెంట్స్ చేశారు కూడా. కొన్ని ప్రాబ్లమ్స్కి వాళ్ళే కాల్ చేస్తారు. వాళ్ళు కాల్ చేయకుండా క్వైరీ వచ్చిందని మీకు కనిపిస్తుంది, వాళ్ళు కాల్ చేయట్లేదు, మీరు అప్లోడ్ చేసిన ప్రతిసారి రిజెక్ట్ అవుతుంది అనుకుందాం. మీరు వాళ్ళ దగ్గర కాల్ చేసి మాట్లాడచ్చు, వాళ్ళ దగ్గర మంచి రెస్పాండ్ అవుతారు, నో డౌట్. ఎందుకంటే ఆ టీం కరెక్ట్ తీసుకుంటుంది, ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఆ టెన్షన్. సో వాళ్ళు రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ కాలేరు అనుకో, చేయండి, 10 సార్లు చేయండి, 20 సార్లు చేయండి, డిఫరెంట్ మొబైల్ స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు, నో డౌట్. ఓకేనా, సో ఇది మీరు రెస్పాండ్ అవుతారు, అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, డౌన్లోడ్ సీట్ యాక్సెప్టెన్స్. ఖచ్చితంగా డౌన్లోడ్ సీట్ యాక్సెప్టెన్స్ ప్రూఫ్ కదా, ప్రూఫ్ అది తీసి పెట్టుకోండి, డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇంకొక పాయింట్ ఇస్తా చూడండి, మీరు ఒక 1 2 3 4 5 6 7 8 అని ఇట్లా ఆప్షన్స్ ఇచ్చినారు. మీకు 5th ఆప్షన్ అలాట్ అయింది, ఒక కాలేజ్ అలాట్ అయింది, ఒక కాలేజ్ అలాట్ అవుతుంది కదా, దాని కిందున్న కాలేజీలు అన్నీ వెంటనే డిలీట్ అయిపోతాయి. ఇక నెక్స్ట్ రౌండ్ నుంచి ఈ కింది కాలేజీలు కనపడం అలాట్ అయితే, 5th కాలేజ్ అలాట్ అయితే గుర్తుపెట్టుకోండి. సార్ నేను తప్పు చేసిన సార్, కిందనే కొంచెం మంచి కాలేజీలు ఉన్నాయంటే అది ఆల్రెడీ మేము ముందే చెప్పినాము, అది చూసుకోవాలి. 5th కాలేజ్ కింద ఉన్నాయని డిలీట్ అయిపోతాయి, ఫస్ట్ అది చూసుకోండి. నెక్స్ట్, ఈ 5th కాలేజ్ మీకు బాగా నచ్చింది సార్, అది చాలా హ్యాపీ సార్, దీనిపైన ఉన్న కాలేజీలు నాకు ఏవి వద్దు, ఇదే నాకు ఇష్టము అనుకుంటే ఇమీడియట్గా ఫ్రీజ్ చేసుకుంటారు. లేదా సార్ ఈ కాలేజ్ నాకు ఓకే, నాకు ఇదే కాలేజ్లో నాకు వేరే బ్రాంచ్ కావాలనుకుంటే స్లైడ్ పెట్టుకుంటారు. వన్స్ స్లైడ్ పెట్టుకున్నా, ఫ్రీజ్ పెట్టుకున్నా, ఇక నీకు ఫర్దర్ రౌండ్లో వేరే కాలేజ్ గురించి ఆలోచించొద్దు. ఇక మీకు వేరే కాలేజ్ పోవడానికి ఛాన్సే ఉండదు. ఇక ఫ్లోట్ ఉండదు, ఇక ఫ్రీజ్ అంటే ఇక స్లైడ్ ఉండదు, ఫ్లోట్ ఉండదు. స్లైడ్ చెక్ పెట్టుకున్నారంటే ఇక ఫ్లోట్కి ఛాన్స్ ఉండదు వేరే కాలేజ్ కోసం. ఇది గుర్తుపెట్టుకోండి. మరి సార్ నాకు 5th కాలేజ్ కన్నా దానిపైన ఉన్న కాలేజీలు కూడా నాకు ఇష్టమే సార్ అని అనుకుంటే ఫ్లోట్ పెట్టుకుంటారు. ఫ్లోట్ పెట్టుకుంటే మీకు ఈ కాలేజీలలో ఏదో ఒకటి వస్తుంది. ఒకసారి చూసుకోండి ఫ్లోట్ పెట్టుకునేటప్పుడు, దీనిపైన మీకు ఏదైనా ఇష్టం లేని కాలేజ్ ఉందనుకోండి, అది మంచి కాలేజే కానీ మీకు ఇష్టం లేదు. సార్ ఇక్కడ IIT ధార్వాడ్ అంటే సార్ నాకు ఫుడ్ సరిగ్గా లేదు, వద్దు. IIT ఢిల్లీ చాలా ప్రాబ్లమ్స్ అంటే ఏదో అని మీకు వద్దు అనుకున్నారు అనుకోండి, అవి పైన ఉన్నాయనుకోండి, అప్పుడు రిస్క్ అన్నట్లు. ఎందుకంటే మీరు ఫ్లోట్ పెట్టుకుంటే అదే కాలేజ్ మీకు అలర్ట్ అయితే బాధపడతారు. అది చూసుకోండి. కొన్నిసార్లు జరిగింది కాబట్టి చెప్తున్నా. ఓకే, కన్ఫ్యూజ్ కాకండి, అర్థం చేసుకోండి. నేను చెప్పే ఈ పాయింట్స్ మన ఛానల్ తరపున లేదా యూట్యూబ్లో ఇంకెవరైనా చెప్తున్నా అర్థం చేసుకొని డిసిషన్ మాత్రం మీరే తీసుకోండి. ఓకేనా, డీవియేట్ అవ్వకండి. మీకు అర్థం కాకపోతే ఈ వీడియోని చూసి ఇంకా వేరే వాళ్ళ దగ్గర డిస్కస్ చేయండి, అసలు ఇలా చెప్తున్నారు ఇది ఎలా అనేది, అలా లేదా కామెంట్ చేయండి, కాల్ చేయండి. ఓకేనా, తెలుసుకోండి కానీ కన్ఫ్యూజ్ కాకండి. ఈ 1 2 3 4లో మీకు ఇష్టం లేని కాలేజీ నుండి ఫ్లోట్ పెట్టుకుంటే రిస్క్ అనమాట. ఎందుకంటే ఆ కాలేజ్ వస్తే మీరు ఖచ్చితంగా అది జాయిన్ అవ్వాల్సి ఉంటుంది, కిందివన్నీ డిలీట్ అవుతాయి. ఓకేనా, అన్నీ మీకు ఇష్టమైతే ఫ్లోట్ పెట్టుకుంటారు, కానీ 90% పైన ఉన్నాయని అందరు ఇష్టమైనవి పెట్టుకుంటారు. ఒక చెప్తున్నా కదా 1 to 2% కొంచెం తెలియక మిస్టేక్స్ జరుగుతాయి, అవి జాగ్రత్త పడండి. నెక్స్ట్, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా చూడండి, ఫ్లోట్ సెలెక్ట్ చేసుకుంటే, ఒక్కసారి ఫ్లోట్ సెలెక్ట్ చేసుకుంటే చాలామంది ఫ్లోటే సెలెక్ట్ చేసుకుంటారు, ఎక్సెప్ట్ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్ స్టూడెంట్ తప్ప. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ఫస్ట్ ఆప్షనే వచ్చి ఉంటుంది, వాళ్ళు ఫస్ట్ ఆప్షనే వస్తే ఇంకా మీరు ఫ్లోట్ పెట్టుకున్న మీనింగ్లెస్ కదా, దానిపైన ఏ కాలేజీలు ఉండవు. వాళ్ళు అనుకున్న బ్రాంచే వస్తే స్లైడ్ కూడా మీనింగ్లెస్ కదా. ఇంకా వాళ్ళు ఫస్ట్
ర్యాంక్ ఆప్షన్ వచ్చిన వాళ్ళకి ఫ్లోట్ ఉండదు, స్లైడ్ ఉండదు సింపుల్గా. ఓకే, సో ఫ్లోట్ ఎవరు సెలెక్ట్ చేసుకుంటారంటే మంచి కాలేజ్ కోసం సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఫ్లోట్ సెలెక్ట్ చేసుకుంటే మంచి కాలేజ్ వస్తుంది. అయితే నెక్స్ట్ రౌండ్లో వన్స్ ఫ్లోట్ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ రౌండ్లో స్లైడ్ పెట్టుకోవచ్చు, ఫ్రీజ్ చేసుకోవచ్చు, వచ్చిన కాలేజ్ ఫ్రీజ్ చేసుకోవచ్చు, స్లైడ్ కూడా పెట్టుకోవచ్చు. ఏదైనా కాలేజ్ అలాట్ అవుతుంది కదా, ఆ కాలేజ్లోనే నాకు ఇంకొక బ్రాంచ్ కావాలంటే స్లైడ్ పెట్టుకోవచ్చు. ఫ్లోట్ సెలెక్ట్ చేసుకుంటే స్లైడ్ ఆప్షన్ ఉంటుంది, ఫ్రీజ్ ఆప్షన్ ఉంటుంది నెక్స్ట్ రౌండ్లో. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ కాకపోతే ఫ్లోట్ పెట్టుకుంటే మీకు ప్రజెంట్గా అలాట్ అయిన కాలేజీ మిస్ అవుతుంది. ఎప్పుడు మిస్ అవుతుంది? సీటు వస్తేనే మిస్ అవుతుంది. మీరు పైన కాలేజీలో సీట్ వస్తే ఇది పోతుంది, ఇది వెంటనే వేరే వాళ్ళకి ఇస్తారు. కొద్దిమంది పేరెంట్స్ ఎలా కన్ఫ్యూజ్ అవుతున్నారంటే, సార్ నేను ఫ్లోట్ పెట్టుకుంటా, నాకు వేరే కాలేజ్ అలాట్ అయినప్పుడు ఇది నన్ను అడుగుతారా సార్, ఇది మీరు ఏది చూస్ చేసుకుంటారు, కొత్త వచ్చిన కాలేజ్ చూస్ చేసుకుంటారా, పాత కాలేజీనే పెట్టుకుంటారా అని నన్ను అడుగుతారంటారు. అలా అడగరు. కొత్త కాలేజ్ నీకు అలాట్ అయిందంటే పాతది వేరే వాళ్ళకి ఇస్తారు. ఒక స్టూడెంట్కి ఎట్ ఏ టైం ఒక్క సీటే ఇస్తారు. నిన్ను అడగరు, నీకు చెప్పరు, అవన్నీ ఏముండవు. డైరెక్ట్గా నువ్వు అడిగావు కదా ఫ్లోట్ అని, వేరే కాలేజ్ వస్తే ఈ సీట్ వేరే వాళ్ళకి ఇస్తారు. వేరేది రాలేదనుకోండి, అప్పుడు నీ సీట్ నీకు 100% ఉంటుంది. నీ సీట్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయరు, ఓకేనా. వేరే కొత్త కాలేజ్ వస్తేనే పాతది వేరే వాళ్ళకి ఇస్తారు, అది చూసుకోండి. నెక్స్ట్ స్లైడ్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి. ఒకవేళ స్లైడ్ సెలెక్ట్ చేసుకున్నారు, అప్పుడు స్లైడ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు వచ్చిన కాలేజీలోనే వేరే బ్రాంచ్ కోసం మీరు అడుగుతున్నట్లు. ఇంకా నెక్స్ట్ రౌండ్లో ఫ్లోట్ ఉండదు, ఫ్లోట్కి ఛాన్స్ ఉండదు. ఇక నువ్వు వేరే కాలేజ్ మర్చిపోవాలి. స్లైడ్ పెట్టుకుంటే ఒక ఫ్రీజ్ మాత్రం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ రౌండ్లో ఆ కాలేజీలో వేరే బ్రాంచ్ వస్తే ఫ్రీజ్ చేసుకోవచ్చు నీకు ఇష్టమైతే, అలా అనమాట, ఓకేనా. స్లైడ్ అంటే అదే కాలేజీలో తిరగడం. ఇక ఫర్దర్ రౌండ్లో కూడా ఫ్లోట్ ఉండదు ఛాన్స్, వేరే కాలేజ్ మర్చిపోవాలి. స్లైడ్ పెట్టుకున్నా, ఫ్రీజ్ పెట్టుకున్నా వేరే కాలేజెస్ గురించి ఆలోచించొద్దు, ఓకేనా. స్లైడ్ పెట్టుకుంటే అదే కాలేజీలో వేరే బ్రాంచ్ కోసం అనమాట. నెక్స్ట్ ఫ్రీజ్ చేసుకున్నావు అనుకున్నావు, ఫ్రీజ్ చేసుకుంటే ఇక నో ఫ్లోట్ నో స్లైడ్, నీకు వచ్చిన సీట్ తీసుకొని వెళ్ళిపోయినట్లు అనమాట. ఇక ఫుల్లీ హ్యాపీగా వెళ్ళిపోయినట్లు. దిస్ మీన్స్ యు ఆర్ అవుట్ ఫ్రమ్ ది కౌన్సిలింగ్, నీకు వచ్చిన సీట్ తీసుకొని అనమాట, ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. కొద్దిమంది స్లైడ్ పెట్టుకొని ఇబ్బంది పడతారు. ఎలా ఇబ్బంది పడతారంటే, వాళ్ళకి మెకానికల్ వచ్చి ఉంటుంది, దానిపైన ఏం పెట్టింటారంటే ఈసీ పెట్టింటారు లేదా సిఎస్సి అలా పెట్టింటారు, ఓకేనా. వీళ్ళు ఏం ఆలోచిస్తారు, దీనిపైన నాకు సిఎస్సి వస్తుంది అనుకొని స్లైడ్ పెడతారు. స్లైడ్ లాస్ట్ రౌండ్ వరకు రాకుండా ఉండొచ్చు కూడా, ఎందుకంటే రావచ్చు రాకపోవచ్చు మీ ర్యాంక్ని బట్టే ఉంటుంది. అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే, అరే నాకు వేరే కాలేజీలో సిఎస్సి వస్తుండే కదా, నీదే కాలేజీలో తిరుగుతున్నా కదా అని కన్ఫ్యూజ్ అవుతారు. ఇలా మీరు డిసైడ్ అవ్వండి, ఓకే. నేను చెప్పిన ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. పెట్టుకునేటప్పుడు జాగ్రత్త. నేను పాసిబిలిటీస్ చెప్పిన, ఫ్రీజ్ పెట్టుకుంటే ఆ సీట్ తీసుకొని వెళ్ళిపోతారు, స్లైడ్ పెట్టుకుంటే అదే కాలేజీలో తిరగాలి. కౌన్సిలింగ్ మొత్తం వస్తే మీకు నచ్చింది వస్తే ఫుల్ హ్యాపీ, ఓకేనా. ఇంకా ఫ్లోట్ ఉండదు. ఫ్లోట్ పెట్టుకుంటే స్లైడ్ చేసుకోవచ్చు, వేరే కాలేజ్ వస్తే అందులో తిరగవచ్చు లేదా ఫ్రీజ్ చేసుకోవచ్చు. చూసుకోండి ఒకసారి, ఇది ఒక పాయింట్. మన ఈ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్స్, దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది మరొక వీడియో చేస్తాను. ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. కష్టపడ్డ ప్రతి స్టూడెంట్స్కి మంచి కాలేజీలో సీట్ రావాలని కోరుకుందాము. ఇంకొకటి, లాస్ట్ రౌండ్ బేస్ చేసుకొని పెట్టింటారు కదా 2025ది, వాళ్ళకు ఫస్ట్ రౌండ్లో రాకపోవచ్చు సీటు, టెన్షన్ పడకండి. ఎందుకంటే అది లాస్ట్ రౌండ్ని చూసి మీరు డిసైడ్ అయ్యారు. సో ఫస్ట్ రౌండ్లో రాకపోవచ్చు, లాస్ట్ రౌండ్ వరకు వస్తుంది, టెన్షన్ పడకండి. ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్.